హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను బ్రోకలీ, పొటాటో, గ్రీన్ పీస్ ఇది కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు పర్ఫెక్ట్గా తెలుగులో ఎవరు చెప్పలేదు. నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ మనకి బిర్యానీ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను పొటాటో, బ్రోకలీ, గ్రీన్ పీస్ ఇవి బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 టమాటోస్, 1 ఆనియన్, చిల్లీ తీసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, చిల్లీ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే పక్కన అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో తెల్లగడ్డ ఒక 3 వేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ని మనం కట్ చేసుకున్నవి అందులో యాడ్ చేసుకొని అవి కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచి పక్కన చల్లార్చుకొని పెట్టుకోవాలి. అంతలోపు ఈ బాయిల్ అయిపోయాయి. నెక్స్ట్ 1 ఆనియన్, కరివేపాకు కట్ చేసుకున్నాక అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కరివేపాకు, ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, అది మిక్సీ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఈ ఆనియన్స్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. అలానే సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిపోవాలి. ఆ మసాలాలోనే ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఉడికించినవి అందులో యాడ్ చేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మసాలాలో ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. మీకు గ్రేవీగా కావాలంటే ఇంకొక 2 మినిట్స్ అలానే పెట్టేసి తర్వాత తీసేసుకోవచ్చు. ఇది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బిర్యానీ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ వైట్ రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు పర్ఫెక్ట్గా తెలుగులో చెప్పలేదు. నేను ట్రై చేశాను నా స్టైల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.